వెల్కమ్ టు సిఎన్ఏ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎప్పుడు ఇస్తావు బాబు నినాదాలతో అనపర్తిలో వైఎస్ఆర్సీపీ నిరసన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగంపేటలో ఆకట్టుకున్న సైకత శిల్పం. వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ పితాని కోమాలి. ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఉప రవాణా కమిషనర్ కె శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో కాకినాడ నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ సుజాత, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్వేత, కాశీ విశ్వేశ్వరరావు తదితరులు రవాణా శాఖ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనాలు, ఆటోలను ఆపి తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు తీవ్ర ప్రమాదాలకు కారణమవుతాయని పేర్కొంటూ ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరియు పౌరుల వాహన సేవలు అందించే దాంట్లో భాగంగా కాకినాడ జిల్లాలో రవాణా శాఖ వారి చేత వివిధమైన వాహనాల మీద వివిధమైన సర్వీసుల మీద క్రమబద్ధీకరించేదానికి భాగంగా కొన్ని స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా హెల్మెట్ లేని వాహన చోదకులకు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి, మైనర్ బాలుడు ఎవరైనా వాహనాలు నడిపే వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కేసులు రాసిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం మరియు వాళ్ళని సెన్సిటైజ్ చేయడం కూడా జరుగుతుంది. మా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో కూడా రహదారి భద్రత, రహదారి నియమాల మీద ఉండి ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తూ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయటం, దానిలో భాగంగా మనం ర్యాలీలు కండక్ట్ చేయటం, వాళ్ళందరికీ కూడా సెన్సిటైజ్ కార్యక్రమంలో భాగంగా ఈ క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్స్ అవన్నీ కూడా నిర్వహిస్తూ వాటిలో భాగంగా కూడా స్పెషల్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. దీని ద్వారా నేను కాకినాడ ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏమనగా, మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంటే హెల్మెట్ని ధరించాలి. వాహనాలు నడిపేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్తో డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం కానీ, మద్యం సేవించే వాహనాలు నడపడం కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. వీటన్నిటినీ నివారించడంలో భాగంగా మనం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ బ్రెత్ అనలైజర్స్ తోటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, ఈ స్పీడ్ మార్కర్స్ని చూడటానికి స్పీడ్ గన్స్ తోటి వీటితో కూడా మనం రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనం పాసింజర్స్ క్యారీ చేసే ఈ సీసీ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. గత ఏప్రిల్ మాసంలో మనం తుని దగ్గర ఒక 15-20 రోజుల పాటు కంటిన్యూస్ డే అండ్ నైట్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మన కాకినాడ జిల్లాలో మరియు కాకినాడ నేషనల్ హైవే ద్వారా ప్రయాణించే వాహనాల యొక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, వాటిలో ఉండే పెట్టుకున్న సేఫ్టీ అలారమ్స్, తర్వాత వాటిలో ఉండే సేఫ్టీ సిలిండర్స్ అవన్నీ వాటి యొక్క పనితీరుని, వాటి యొక్క నైపుణ్యాన్ని పరీక్షించి వాటి మీద మరి అటువంటి వాటిలో లేని వాటి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కావున దీన్ని అందరినీ ఉద్దేశించి మీ ప్రజలందరూ కోరుకునేది ఏమిటంటే, మీరందరూ సేఫ్గా జర్నీ చేయండి, సేఫ్గా మీ యొక్క గమ్యస్థానాలకు చేరాలని దీని ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రంగంపేట ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా రంగంపేటలో రూపొందించిన సైకత శిల్పం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణపై సమాజంలో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ సైకత శిల్పి దేవినా శ్రీనివాస్ కుమార్తెలు దేవినా సిస్టర్స్ సోహిత,
ధన్యత కలిసి ఈ ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ప్రకృతి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ శిల్పం ద్వారా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా దేవిన శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై చిన్నారుల్లోనే బాధ్యతా భావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు ప్రకృతిని కాపాడే సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతి రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కల పెంపకాన్ని జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ప్రస్తుతం మనమంతా గమనిస్తూ ఉన్నట్లయితే సంవత్సరానికి సంవత్సరం వాతావరణంలోని అనూహ్యమైన మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం కాలుష్యం. కాలుష్యానికి కారణం మనమే. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మొక్కలను నాటాలని సందేశంతో 2 పిల్లలు మొక్కలు నాటుతున్నట్టుగా, అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా నేడు ప్రపంచంలో చాలా వ్యాధులకు అది దారితీస్తుంది. అనేక రకమైనటువంటి క్యాన్సర్ రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి అందరం కూడా జూట్ బ్యాగులు ఇలాంటివి క్యారీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే అనునిత్యం మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి యుద్ధాలను కూడా ఆపాలని కోరుకుంటూ స్టాప్ వార్స్, రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ అంటూ ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. కాకినాడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికార పక్ష పాలనపై విమర్శలు గుప్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర శ్రేణులు గురువారం భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ వరకు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అమలు చేయని హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పి మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా కాకినాడ నియోజకవర్గంలో శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ మనం చూస్తుంటే అభివృద్ధి లేదు. అభివృద్ధికి బదులు అరాచకం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమానికి బదులు మోసం, వెన్నుపోటు కనపడుతుంది. మరి వెన్నుపోటు అంటే మనందరికీ కూడా గుర్తొచ్చేది బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి సొంత మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2014లో మోడీ గారితో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అంటూ బయటకు వచ్చేసి వెన్నుపోటు పొడిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా 2019లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచి బయటికి రావడం జరిగింది. మరి 2024లో మోడీ గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని గెలవడం జరిగింది. మరి ఈరోజు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో మరి దేవుడికే తెలియాలి. మరి చూసుకున్నట్లయితే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక
భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా, గురుగ్రంథ్గా స్వీకరించి ప్రతి అంశాన్ని కూడా ఒక ప్రమాణంగా ప్రతి కార్యక్రమం ప్రజలకు అందించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టోని జగన్ గారు ఇచ్చిన పథకాలని పేర్లు మార్చి దాంతో పాటు సూపర్ 6 అని ఒక ట్యాగ్ కట్టి ప్రతి పథకాన్ని కూడా సూపర్ 6 కింద వెన్నుపోటు పడడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే పరిపాలన ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడడం కొత్త ఏమీ కాదు. అంటే మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము జగన్ గారి కంటే మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పేసి ఆయన పెట్టిన మేనిఫెస్టోల్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా కొన్ని పథకాలు సూపర్ 6 అని చెప్పేసి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెన్నుపోటు పడడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, కానీ ఇప్పటికొచ్చి ప్రజలకు ఏం చేశారు మీరు? మొన్న మహానాడు అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగారు. ఒక్క నిమిషం మహానాడు, అందులో మీరు చర్చించిన విషయాలు ఏంటండి? ప్రజలకు చేసిన లాభం ఏంటండి? ప్రజలకు చేసిన మంచి గురించి ఏమైనా మాట్లాడారండి? అంటే చేసింది చేయలేంది కూడా కలిపి మీరు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడు అన్న కార్యక్రమం మీరు ఎందుకు పెట్టారు? జగన్ గారిని విమర్శించడానికి. మీ మనవల్ని కానీ మిమ్మల్ని కానీ మీ అబ్బాయి గారిని కానీ పొగడడం కోసం పెట్టుకున్న ప్రోగ్రాం కింద ఉంది. కానీ మహానాడు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఏ విధమైన చర్చ కూడా అక్కడ జరగలేదు. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఈరోజు చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడింది. విద్యార్థులు, పెన్షన్ అందని ముసలివారు, అదేవిధంగా రీసెంట్గా చూసుకుంటే డిఎస్సి, అందులో కూడా అవకతవకలు జరిగినాయి. అంటే మీరు ఏ విధమైన అభివృద్ధి మీరు చూపించకపోయింది పాను. డిఎస్సిలో మొన్న జరిగిన అవకతవకల గురించి మేమందరం కూడా బయటకు వచ్చి, విద్యార్థులు కానీ యువత కానీ అందరూ బయటకు వచ్చి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి కోరడం జరిగింది. కోరితే మీరేమన్నారు? అక్కడ ఏ విధమైన అవకతవకలు జరగలేదు, అంతా మంచిగా జరిగింది. ఎందుకంటే మీకు మీడియా ఉంది, మీడియా ముఖంగా మీరు ఏం చెప్పినా సరే నిజమైపోతాయని చెప్పేసి అబద్ధాలన్నీ కూడా నిజాలని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. మీ అందరినీ కోరుకునేది ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధంగాన ఎదుగుదలకు మీరు కృషి చేయాలి తప్ప ప్రజల్ని ఎప్పుడు ఎన్నుపోటు పడదామా లేదా ఏ శాఖను అందులో అవకతవకలు తీసుకొద్దామని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు చూడట్లేదని అనుకుంటున్నారో మరి ప్రజలకు ఏమీ అర్థం కావట్లేదని అనుకుంటారో, లాస్ట్లో 1 సంవత్సరం ఉందనగా వచ్చి మేము పథకాలన్నీ ఇస్తే మళ్ళీ నెగ్గేస్తామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏమీ అమాయకులు కాదు. ఇప్పటికే 2 ఏళ్ళు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది, మళ్ళీ జగన్ అనే అధికారంలోకి వస్తాడు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మహిళలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఆర్థికంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంది, ఏ రోజు కూడా మా ఖాతాల్లోనే డబ్బులు మేము మా పిల్లలకు కానీ మా భర్తలకు కానీ ఇచ్చాం, కానీ ఏ రోజు చెయ్యచాపని పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ మాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా మేము అందరి దగ్గర చెయ్యచాపే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ వెన్నుపోటు ప్రభుత్వం మాకొద్దు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏకకంఠంగా చెప్పడం జరుగుతుంది. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా అనపర్తి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సట్టి సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కార్యకర్తలు ఎప్పుడిస్తావు బాబు, హామీలు అమలు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేసిన నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాభై ఏళ్ళకి పెన్షన్, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్ళకి పెన్షన్, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్ళకి పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్ళకి పెన్షన్, నిరుద్యోగ భృతి.
భృతి 50 ఏళ్ళకి పెన్షన్ ఆడబిడ్డ నిధి 50 ఏళ్ళకి పెన్షన్ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు బాబు ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి జై జగన్. మరి ఏదైతే వెన్నుపోటు పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత తనను నమ్మి ముఖ్యమంత్రి చేసిన అన్ని వర్గాల్ని కూడా వెన్నుపోటు పొడిచి పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ వెన్నుపోటు పార్టీ భాగస్వామ్యంగా ఉన్న కూటమి పార్టీ ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో అవి అమలు చేయాలని ఎన్నికల ముందు ఏదైతే వారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రతులను ఇప్పుడు ఇక్కడ దహనం చేసి మీ అందరి తరఫున కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కాకినాడ కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్రనాథ్ ప్రసాద్ తెలిపారు. ఇక కలెక్టరేట్లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ లబ్ధిదారుల ముఖాముఖి సమావేశంలో కలెక్టర్ పాల్గొని పిల్లల విద్య, ఆరోగ్యం, సంరక్షణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ పీఎం కేర్స్ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్ల వయసు నుంచి నెలవారీ స్టైఫండ్, 23 ఏళ్లకు 10 లక్షల కార్పస్ ఫండ్, ఉచిత విద్యా అవకాశాలు, ఉన్నత విద్యా రుణాలు, వైద్య సహాయం వంటి పలు ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యత, పొదుపు, భవిష్యత్తు ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ విభాగం అధికారులు, సంరక్షకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇంకా ఆఫ్టర్ 6 months we'll try and meet one more time. ఓకే, ఆ 6 months తర్వాత మనం ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మీరు చేస్తున్నారో లేదు. ఓకే, సో కష్టంగానే ఉంటుంది, ఏ పని అయినా కష్టంగానే ఉంటుంది. బట్ ఒక చిన్న ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా మెల్లిగా మనము ముందుకు వస్తాం. మధ్యలో చదువు మానేటారు, లేకపోతే ఇవన్నీ అంటే కొంచెం జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేస్తున్నాం. ఉదయం మేము ఫోన్ కాల్స్ చేస్తుంటే అంటే యూత్ మొత్తం అట్లాగే ఉంది. ఒక పేరెంట్ చెప్పింది ఏంటంటే గార్డియన్ చెప్పింది ఇంకా నిద్ర లేవలేదు, ఇంకా మేము ఏం చేయాలి అట్లాంటివి కాదు. లైఫ్ డిసిప్లిన్ అంటే డిఫికల్టీస్లోనే మనం కొంచెం స్ట్రాంగ్గా నిలబడితే ఇంకా కొంచెం బెటర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సార్ అందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ స్థితిలో మీ అందరికీ కూడా మేము సపోర్ట్ చేయడానికి సార్తో ఇలా మీతో మాట్లాడాలి అనగానే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయండి, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పారు. మరి ఇలాంటి సార్స్ ఉన్నప్పుడు వాళ్ళ గైడెన్స్ తీసుకుని మీరు ఇంకా మరింత ఎదగాలని కోరుకుంటున్నాము. ఎనీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎడ్యుకేషన్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే కనుక మనకి నిరుద్యోగంతో రెగ్యులర్ టచ్లో ఉంటారు మీ గైడెన్స్తో. మీరు ఇంటిమేట్ చేస్తే కనుక మేము అవసరమైన సహాయం చేయడానికి సార్ కూడా ప్రయత్నిస్తాం. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఓకే, ఇంట్లో మన
పెద్దనాన్న కానీ అమ్మమ్మ కానీ చెప్పకపోయినా మనము 6 గంటలకు లేవాలనుకుంటే 6 గంటలు లేవాలి. రోజు కాలేజ్ వెళ్ళాలంటే కాలేజ్ వెళ్ళాలి, చదువుకోవాలి. అది డిసిప్లిన్. మనము బయట వాళ్ళు చెప్పి రావడం కాదు, మనం అనుకోవాలి మనము ఈ విధంగా మన జీవనాన్ని సాధించాలి, ఈ విధంగా మనం బతకాలి అనేది మనం అనుకొని దాని పరంగా నడవడమే డిసిప్లిన్. ఓకే. నా పేరు శరణ్య. నేను 10th కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాను. కోవిడ్లో మా ఫాదర్ మదర్ పాస్ అయ్యారు. సో కలెక్టర్ గారు ఇంకా సార్ సపోర్ట్స్తో నేను చదువుకుంటున్నాను. మా నాన్నమ్మ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు నన్ను, వాళ్ళ దగ్గర ఉంటున్నాను. ఈరోజు కలెక్టర్ గారు మాతో ఇంటరాక్షన్ అయ్యారు. దాంట్లో సపోర్ట్ ఇచ్చి బాగా చదువుకోండి అని చెప్పారు. నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరి. కరోనా టైంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కోసం ఇక్కడ కలెక్టర్ గారు స్పందన హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారు. బాబు పేరు కోట వెంకటచరణ్. ఆ అబ్బాయికి నేను గార్డియన్గా ఉన్నాను. అయితే ఆ టైంలో ప్రభుత్వం వీళ్ళకి పిఎం కేరు సీఎం కేర్ నుంచి ఫండ్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కలెక్టర్ గారు ఇప్పుడు పిల్లల్ని గార్డియన్స్ ఎలా చూసుకుంటున్నారు ఏంటనే విషయం మీద ఇంటరాక్ట్ అయ్యారు మాతో. వాళ్ళతో టిఫిన్ చేసి వాళ్ళ సాధబాధకాలు తెలుసుకున్నారు. కలెక్టర్ గారికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీళ్ళ కోసం తెలుసుకుని మేము ఉన్నాం, మీకు ఏదైనా అవసరమైతే మేము హెల్ప్ చేస్తామనే మనోధైర్యం ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ కలిసినందుకు కలెక్టర్ గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం నడకుదురు గ్రామంలో గురువారం నిర్వహించారు. నడకుదురు గ్రామ సచివాలయ ప్రాంగణంలో డిప్యూటీ తహసీల్దార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ జై శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి భూ సమస్యలకు సంబంధించిన వినతులు ఫిర్యాదులను స్వీకరించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవగాహన గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలకు సంబంధించిన అవసరమైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలకు పారదర్శకమైన సులభమైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దాన్ని బట్టి ఏంటంటే మీకు ఏమైనా సమస్యలు భూమికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక చెప్తే కనుక ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఒక ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా మేము వాళ్ళకి సమాచారం ప్రభుత్వం వారు ఒక నెల ఒక గ్రామం 4 విజిట్స్ ప్రతి లక్షవారం ఈ గ్రామ సభలు పెట్టారు. రైతుల సమస్యల పరిష్కార నిమిత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి ప్రతి లక్షవారం ఆ నెలలో ఏ గ్రామం అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ గ్రామానికి ప్రతి గురువారం కూడా గ్రామ సభ ఉంటుంది. ప్రజలు వచ్చి ఆ సమస్యల యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ విజిట్కి వచ్చేటప్పటికేమో మనం గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ చేస్తామండి, ఆ వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తాం. సెకండ్ విజిట్ వచ్చేటప్పటికేమో దాని యొక్క గ్రీవెన్స్ వెరిఫికేషన్ చేస్తాం ఫీల్డ్కి వెళ్ళి. థర్డ్ విజిట్ వచ్చేటప్పటికి దాని యొక్క సొల్యూషన్, దాని రిజల్యూషన్ ఎలా చేయాలన్నది చేస్తాం. ఫోర్త్ విజిట్కి వచ్చినకి మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చిన గ్రీవెన్స్ అన్ని కూడా చదివి ప్రజలకు వినిపిస్తాం. మన కరప మండలం నడకుదురు గ్రామస్తులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వము అలాగే మన జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఫిర్యాదులన్నీ కూడా సత్వర పరిష్కారం కోసం అని చెప్పి 1 month 1 village 4 visits అనే కార్యక్రమం, అంటే ఒక నెలలో 4 వారములు ఈ పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకుని రెవెన్యూకి సంబంధించినటువంటి సాధ్యమైన మటుకు కోర్టు కేసులు మిగతా కేసులన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం అని చెప్పి ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరిగింది, పబ్లిక్ గ్రీవెన్సెస్ క్లియరెన్స్ కోసము. అందులో భాగంగా ఈరోజు నడకుదురు గ్రామంలో మీ సమావేశం పెట్టడం జరిగింది. పబ్లిక్ నుంచి ఈ రెవెన్యూకి సంబంధించిన బౌండరీస్ కానీ ఈ భూ సమస్యలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి ముందు గ్రీవెన్స్ తీసుకుంటామండి.
రెండో వారం ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ఆ ఫీల్డ్ విజిట్లోకి వెళ్ళి ఈ ఇరు పక్షాలని పెట్టుకుని అక్కడ సమస్య మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామండి. అందులో భాగంగానే ఈ నెలలో ఈ లక్షవారం మొదటి లక్షవారము ఈ నడకూరు గ్రామంలో పెట్టడం జరిగిందండి. రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి సిఆర్ఆర్ ఎంఓ పితాని కోమలి డాక్టర్ పితాని కోమలి సూచించారు. వేసవి తీవ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్, వడదెబ్బ, హీట్ ఎగ్జాంప్షన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు తరచూ మంచినీరు తాగడంతో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రజల ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వడగాల్పుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని డాక్టర్ కోమలి విజ్ఞప్తి చేశారు. మంచినీళ్ళు అనేది తాగటం ఒక అలవాటుగా పెట్టుకుంటే అది చాలా డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ ముందుగా ఎండల వల్ల వచ్చే హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ కానీ దాని నుంచి ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు చలికాలమైనా వానాకాలమైనా మనం నీళ్ళు తాగే అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. మామూలుగా చెమటలు పట్టే క్రమంలో చెమటలు పట్టడం ఆగిపోవడము, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, నీరసంగా, కన్ఫ్యూజన్ అంటే ఏం జరుగుతుందో ఏమీ తెలియకపోవడం, ఓరియంటేషన్ లేకపోవడము, లేదా కళ్ళు తిరగడం, వాంతులు విరోచనాలు అవ్వడం, ఇలాంటి లక్షణాలు మనకి ఎండదెబ్బ తగిలినప్పుడు కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. దానికి తోడు మనం ఎక్కడైనా బయట భోంచేసినట్టయితే బయట భోంచేసాం కదా ఇలాగ అయ్యి ఉండొచ్చు అని అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది కాకుండా రోజుకు ఒక 4 లీటర్లు లెక్కగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీళ్ళు మనకి ఇంటేక్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ అలవాటుని చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మేము డాక్టర్స్గా చూసేది ఏంటంటే లేట్గా అంటే మన చేతుల్లో లేనప్పుడు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి సడన్గా డెత్స్ అయిపోతూ ఉంటాయి. ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే మనం మన ప్రయత్నం ఇంట్లోనే చేసుకుంటూ తెలిసిన వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్తూ ద్రవ పదార్థాలు అవి నీళ్ళు అవ్వనివ్వండి, కొబ్బరి బొండా నీళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్, మజ్జిగ అలాగా ఏదో విధంగా నీళ్ళు ఇంటేక్ ఉండేలాగా చూసుకోవాలని ప్రజలకి విజ్ఞప్తి. మొక్కలు నాటడం భగవంతునికి సేవగా భావించి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి భగవత్ కృపను పొందాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, పాడాపిడి డాక్టర్ శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలోని పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పుల పుష్పాల మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మొక్కలు నాటారు. అలాగే ఆశ్రమంలో ఉన్న నక్షత్ర వనాన్ని సందర్శించారు. వారిరువురు ప్రకృతి సేద్యాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వారి చేతుల మీదుగా విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా, పాడాపిడి డాక్టర్ శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ ఉమర్ అలీషా ఆశ్రమంలో మనము మొక్కలు నాటడం జరిగిందండి. సో ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి మేజర్ సమస్య వచ్చేసి మానవుల యొక్క ఆలోచనలో ఉన్నటువంటి థాట్ పొల్యూషన్. ఈ థాట్ పొల్యూషన్ వల్లే ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది వస్తుంది. కాబట్టి సో ముఖ్యంగా ఇటువంటి స్పిరిచువల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల ద్వారా ఈ ముందు థాట్ పొల్యూషన్ రిమూవ్ చేసుకుంటే మనం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మనం చాలా తొందరగా రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విషయంలో మనకి మేజర్గా ఇటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సో దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఆశ్రమంతో
అసోసియేట్ అయ్యి ఈ ప్రార్థనలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ రోజున ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సొసైటీలో మామిడి మొక్కలు ఫలపుష్పాలు ఇచ్చేటువంటి మొక్కల్ని ఈరోజు నాటడం జరిగింది. ముఖ్యంగా మన పాడ పీడి గారు డాక్టర్ శివరాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు వేసి పర్యావరణం పరిరక్షించుకునేటువంటి భాగంలో మనందరం కూడా బాధ్యత వహించి పిఠాపురం పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే మనం పిఠాపురాన్ని ఉద్యానవనం కింద మార్చుకునే అవకాశం కలుగుతుంది. మరి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా పిఠాపురాన్ని ఒక ఉద్యానవనం కింద మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పిఠాపురం పట్టణంలో సృష్టించాలి అనేటువంటి సంకల్పం. తదనుగుణ్యంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి ఆ ఇంటిని పూర్తిగా మొక్కలతో మనం కవర్ చేయగలిగిన విధంగా మన భూజలాలు కూడా తరిగిపోకుండా నిక్షిప్తంగా ఉంటాయి. ఆ విధంగా నీటి పరంగా చల్లని నీడ, అదేవిధంగా ఫలపుష్పాలు లభించి ఆ ఫలపుష్పాలని భగవంతుని సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించుకొని మనం తీసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యం భగవత్ కృప ద్వారా ఏర్పడుతుంది. ఇటువంటి మంచి అవకాశం సూక్ష్మంలో ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశం మన మొక్కలు నాటడం వల్ల కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ భగవంతుని యొక్క ఆశయాన్ని ఆశీస్సుని పొందడానికి మనం మొక్కలు నాటి ఆ భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మన పిఠాపురంలో అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశం చేత అక్టోబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో రైతుల సదస్సుని ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి పరచడం కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా మనం చక్కని ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనందరం సృష్టించుకోవాలి. మొక్కల్ని ప్రేమించాలి. మొక్కల ప్రేమను మనం పొందగలిగినట్లయితే ఆ భగవంతుని యొక్క ప్రేమగా మనం భావించుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటాలని మా పీఠం యొక్క ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం. సర్వే జన సుఖినో భవంతు. పీడి గారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎప్పుడు ఇస్తావు బాబు నినాదాలతో అనపర్తిలో వైఎస్ఆర్సీపీ నిరసన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగంపేటలో ఆకట్టుకున్న సైకత శిల్పం. వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ పితాని కోమాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.